తన జీవితాన్ని చెల్లాచెదరుగా చేసిన ఏ వ్యక్తిని ఎవరు క్షమించి విడిచిపెట్టలేరు. అందులోనూ ఆడది. అతని వల్ల అనర్థాలు పొందినది. అవకాశం లభించినప్పుడు పగ తీర్చుకోవడానికి ఎంత మాత్రమో జంకరు. కనుక ఈ ముద్దాయి నిస్సందేహంగా హంతకురాలు. అంతేకాదు, తెలివైంది, యుక్తిపరురాలు కూడా. హత్యా స్థలం నుండి పారిపోవడం వల్ల శిక్ష మరింత పెరుగుతుందని ఈమెకు బాగా తెలుసు. అందువల్ల హత్య చేసి కూడా ఈమె పారిపోవడానికి ప్రయత్నించలేదు. ముందుగా ఆలోచించి పెట్టుకున్న పన్నుగడతో ఈమె హత్య చేసిన దండంలో ఏ సందేహానికి తావలేదు. ప్రేమ, క్షమా, సహనాలకు ఆలవాలమైన పవిత్ర భారత స్త్రీ జాతికే కళంకం తెచ్చే ఇలాంటి నివురుగప్పిన నిప్పుగణాలకు సరైన దండం విధించారు. యువరానర్, పైగా పోలీస్ అధికారులు అరెస్టు చేస్తున్నప్పుడు కూడా ఈమె మౌనంగానే సమ్మతించింది. తానే నిజంగా నిర్దోష అయితే ఏ కనీస తిరస్కారమైనా లేకుండా ఎందుకు అంగీకరిస్తుంది యువరానర్? అందువల్ల ముద్దాయి హత్య చేసిందన్న అభియోగం. దట్స్ ఆల్ యువరానర్. మిస్టర్ రఘు, మీ ఆర్గ్యుమెంట్స్ ప్రారంభించవచ్చు. యువరానర్, ఏది ఏమైనా ఆ పెనుగులాటలో సుశీల కత్తితో పడవటానికి ఏ విధమైన కనీసపు ఆస్కారము లేదు. ఎదురు బెదురు పెనుగులాటలో ఒకవేళ ఆమె గనక పొడిచే ఉంటే ఆ కత్తి ఎదురు ముల్లో దిగబడాలి. అంతేకాని అది వెన్నులో దిగబడి ఉండటం చూచామని సాక్షులు రుజువు చేయటం వల్ల ఆమె యొక్క నిర్దోషత్వం నిరూపితమవుతున్నది. యువర్ ఆనర్, ఆ కత్తి వెనుకపాటుగా వచ్చి ఉండాలి. మొదటి సాక్షి చూచినప్పుడు ఆమె చేతిలో కత్తి లేనే లేదు. మరొక ముఖ్య గమనిక, మొదటి సాక్షి హత్యాస్థలానికి వచ్చింది సుశీల కేక వల్లనే. ఒకవేళ ఆమె గనక హత్య చేసి ఉంటే హత్య ఎందుకు అల్లరి చేసుకుంటుంది? పారిపోవటానికి ఎందుకు ప్రయత్నించదు? ఇలాంటి ఉత్తమరాలైన ముద్దాయి ఏదైనా ఉద్రేకం వల్ల ఒకవేళ హత్య చేసి ఉంటే వెంటనే తాను ఆత్మహత్య చేసుకుంటుంది. కానీ ఇలా కోర్టు ద్వారా ఉరికమ్మం ఎక్కాలని ఎన్నడూ ఆశించదు యువర్ ఆనర్. ఆమె జీవితంలో పేరుకున్న నిరాశ, నిస్సుఖల ఫలితమే ఈ మౌనం. ఆమె బ్రతికి బయటపడి బాగుపోవాలన్న ఏ ఆశ లేకపోవటం రెండవ కారణం. యువర్ ఆనర్, ఏమైనా పోలీసు వారు వచ్చేసరికి ఆమె చేతిలో ఉన్న రక్తసిక్తమైన కత్తి మాట ఏమిటి? కత్తి. ఆ కత్తి హతుడు రాకముందే దాచుకుంది. సమయం చూసి పొడిచి చంపింది. మిగిలిన వాతావరణం అంతా తనే యుక్తిగా సృష్టించింది యువర్ ఆనర్. ఇరుపక్షాల వాదనలు విన్నాను. గౌరవనీయులైన జ్యూరీ కూడా తమ అభిప్రాయం చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను. నరేందర్ హత్య, హంతకురాలు సుశీల. సుశీల? ముద్దాయి సుశీలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేణు ఆరోపణ. అక్రమం. వైకురాలైన ఆ పవిత్ర మూర్తిని చిత్రవతకు గురి చేస్తావా? అదేమిటమ్మా, చట్టాన్ని అనుసరించి న్యాయం కోసం ఆ విధిని నిర్వహించడం తప్ప అమ్మా? కన్న బిడ్డే తల్లి మీద కత్తి కడితే ఈ కావికి లోకంలో దిక్కెవరు? ఏమిటమ్మా నువ్వు అనేది? దోషం ఆరోపించి దోషిగా చిత్రించి నలుగురిలో హంతకురాలుగా నువ్వు రుజువు చేసే సుశీల ఎవరనుకున్నావు? నవమాసాలు మోసికని నీ భవిష్యత్తు కోసం అజ్ఞాతంగా బ్రతుకుతున్న నీ మాతృమూర్తి నాయన, నీ మాతృమూర్తి. ఆమె కోరికపైన ఈ రహస్యం నీకింతకాలం తెలియకుండా దాచాను బాబు. విదేశాల నుండి నువ్వు తిరిగి రాగానే నిన్ను శరణాలయానికి తీసుకెళ్ళింది కూడా ఈ పవిత్రమూర్తి కొరకు. ఆనాడు ఆమె మూగబాధ గ్రహించి జాలిపడి సానుభూతి చూపించాలి. ఈనాడు ఆమెను సరాసరి ఉరికంబ వెక్కించేందుకే సన్నాహాలు చేస్తావా? ఇది నిజమా? నిజమే నాయన. ఆమె నీ తల్లి. నువ్వు నేర్చుకున్న చదువు, తెలివి, శక్తి, యుక్తి అన్ని ఉపయోగించి నీ కన్న తల్లిని దక్కించుకో. వెళ్ళు నాయన, వెళ్ళు. అమ్మా అమ్మా, నేను అసక్తుందమ్మా, నేను అసక్తుంది. కావలసిన వాదనలకు, చేయవలసిన సాధనలకు సమయం మించిపోయింది. ఇక మిగిలిందల్లా కేవలం న్యాయమూర్తుల తీర్పు. అందరినీ రక్షించి ఆ దేవుడు తప్ప ఇంకెవ్వరూ ఏమీ చేయలేరమ్మా, ఇంకెవ్వరూ ఏమీ చేయలేరు.
బాబు మీ నాన్న బాబు బాబు జీవితంలో కలిసి రాదనుకున్న వేడుక ఈ నా చివరి గడియల్లోనైనా చూడగలిగా భగవంతుడా, ఇంకా నేనేమైనా నాకే చింత లేదు. యువర్ ఆనర్, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిని పట్టుకొచ్చాం. ఎస్ యువర్ ఆనర్, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఇతనితో వెళ్ళి సాక్షిని తీసుకొచ్చాం. ఎస్ యువర్ ఆనర్, షీ ఇస్ ది ఐ విట్నెస్. అయితే ప్రవేశపెట్టండి. ఈ పేరు? నా పేరు సూర. నేను శరణాలయంలోనే ఉంటున్నాను. హత్య జరగడం నువ్వు కళ్ళారా చూసావా? చూశాను. అయితే హత్య చేసింది ఎవరు? ఇక్కడ నీకేం పర్వాలేదు. నీకు తెలిసిన నిజం నిర్భయంగా చెప్పు. హత్య చేసింది ఎవరు? రంగ. నీకెలా తెలుసు? రంగడి కిటికీలో నుంచి కత్తి వేస్తాడో నేను చూశాను. నరేంద్ర చావు కేక వేశాడు. నేను కిటికీలో నుంచి లోపలికి చూశాను. ఆ కత్తి నరేంద్ర వెన్నులో గుచ్చుకుంది. నేను భయపడి హత్య హత్య అని అరుచుకుంటూ పరిగెత్తాను. రంగడిని విడిచిపెట్టండి. రంగాన్ని ప్రవేశపెట్టండి. నరేంద్రను నేనే హత్య చేశాను. హత్య చేసి కూడా ఆనాడు ప్రాణాల మీద తీపితో నిజాన్ని చెప్పలేకపోయాను. ఈనాడు నా చెల్లెలు నా కోసం చేసే త్యాగాన్ని భరించలేక మీ ముందు నిజాన్ని ఒప్పుకుంటున్నాను. సుశీల నీ చెల్లెలా? ఒకే కడుపున పుట్టకపోయినా అన్నా చెల్లెలుగా ఒక్కటై ఒకే చోట 20 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాం. నిజం చెప్పాలంటే నా చెల్లెలు నాకు 6వ ప్రాణం. నువ్వు ఈ హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది? నా చెల్లెల శీలాన్ని కాపాడడం కోసం. ఇదివరకు ఒకసారి నరేందర్ సుశీల కోసం వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తే దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పి పంపించాను. ఈసారి నాకు తెలియకుండానే వచ్చాడు. హత్య జరిగిన నాటి రాత్రి అకస్మాత్తుగా చెల్లాయి కేక విని ఆమె గదికి పరిగెట్టేసరికి చేతిలో దీప సమ్మె పెట్టుకుని చెల్లాయి వైపు భీభత్సంగా నడిచి వెళ్తున్న నరేందర్ కనిపించాడు. నా హృదయం ఆగిపోయింది. అక్రమం ఆపటానికి ఆ సమయంలో నాకేమీ తోచక కత్తి విసిరాను. అనుకోకుండా ఆ వేటుకు వాడు కూలి చనిపోయాడు. అది చూసి భయపడి నేను పారిపోయాను. ఇది జరిగిన నిజం. రంగా వాంగ్మూలం ప్రకారం సుశీల నిర్దోషిగా రంగాను దోషిగా నిర్ణయిస్తున్నాం. ఈ నేర వివరాలు ప్రత్యేకంగా విచారణ చేసి అతనికి తగిన దండన విధించబడుతుంది. ఈ రంగా బయటుండి మాత్రం ఇంకెవరిని బ్రతికించాలమ్మా. ఎలాగో కష్టాలన్నీ గట్టెక్కినాయి. కట్టుకున్న భర్తను కన్న కొడుకును కలుసుకోగలిగా. నాకంతకంటే ఇంకేం కావాలమ్మా. పదా సుశీల. సుశీల, కావలసిన వాళ్ళంతా కలుసుకున్న తర్వాత కూడా ఇంకా ఈ కన్నీరు ఎందుకమ్మా?
జన్మ జన్మాల రుణపడి ఉంటానమ్మా